బోర్డ్ ఆఫ్ రెవెన్యూ 1786లో ఏర్పడింది. అంటే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ద్వారా శిస్తు వసూలు చేసుకునేవాళ్ళు. అసలు వాళ్ళు పెట్టుకుందే శిస్తు వసూలు కదబ్బా. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ 1786, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ 1786లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. 1786లో ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఎక్కడ ఏర్పడింది? మద్రాస్. ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఎక్కడ ఏర్పడింది? మద్రాసులో ఏర్పడింది. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఎక్కడ ఏర్పడింది చిన్న? మెడ్రాస్లో ఏర్పడింది. కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఇట్స్ ఏ ఫార్మ్డ్ మద్రాస్. బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల 1794లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ రద్దు. 1794లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది రద్దయింది. ఇవన్నీ నోట్ చేసుకోవాలి. 1794లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది రద్దయింది. 1794. మరి అప్పుడేమైంది? ఈ జిల్లాకొక కలెక్టర్ సిస్టమ్ 1794లోనే స్టార్ట్ అయింది. 1794లోనే కలెక్టర్ సిస్టమ్ కూడా స్టార్ట్ అయింది. అంటే ఈ స్థానంలో కలెక్టర్ల వ్యవస్థ వచ్చిందే. మొత్తం కోస్తాలో 5 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు మొత్తం కలిపి శిస్తు వసూలు చేయడానికి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క కలెక్టర్ సిస్టమ్ స్టార్ట్ అయింది. అంటే 1794 వరకు అంటే ఇంచుమించు గంజాం, విశాఖ, గోదావరి, కృష్ణ ప్లస్ ఇంక్లూడ్ రాయలసీమ అనుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని దాన్ని పెట్టి పరిపాలన శిస్తు వసూలు ఇవన్నీ చేసుకునేవాళ్ళు. 1794 పెట్టింది బోర్డ్ ఆఫ్ రెవెన్యూ. 1786 ఈ ఇయర్లు 2 ఇంపార్టెంట్. ఈ ఇయర్లు 2 మీకు ఇంపార్టెంట్. 1786లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటు చేశారు. 1786లో 1794లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ రద్దయింది. 1794లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ రద్దయింది. దాని ప్లేస్లో 1794లో కలెక్టర్ల సిస్టమ్ వచ్చింది. జిల్లాకు ఒక కలెక్టర్ని నియమించారు. దత్త మండలాలకు మాత్రం మొత్తం కలిపి ఒక కలెక్టర్ ఉండేవాడు అనంతపురంలో. దత్త మండలాలకి 4 జిల్లాలకు కలిపి ఇక మిగతా జిల్లాలో సబ్ కలెక్టర్ల వ్యవస్థ అని ఉండే. సబ్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇట్లా ఉంటుంది కదా. ఆ అంచెలంచెల వ్యవస్థ అది ఉండే.